టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో తలెత్తిన విభేదాలు పోలీస్ స్టేషన్ వరకు చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి హడావిడి చేసింది మీడియా. మరోవైపు మంచు మోహన్ బాబు గారు కూడా మీడియాపై దాడి చేయడంతో మీడియా వ్యవస్థ మొత్తం ఖండించిన విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. మరోవైపు మోహన్ బాబు గారిపై కేసు కూడా నమోదైన విషయం విదితమే. ఇకపోతే మోహన్ బాబుపై మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదని, తన ప్రాణహానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారింటికి అందరూ వెళ్లారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా మంచు లక్ష్మి గారు చేరుకున్నారట. ప్రస్తుతం కుటుంబంలో జరుగుతున్న వివరాలన్నీ చిరంజీవి గారికి వినిపించారట మంచు లక్ష్మి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు మీడియాపై మోహన్ బాబు గారు దాడికి పాల్పడడంతో జలపల్లిలో హై టెన్షన్ నెలకొని ఉంది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. మోహన్ బాబు నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే.